మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెంగిచెర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. అల్లుడి దాడికి గురై అత్త మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడిని రిమాండ్ కు తరలించారు. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య ఏడాది క్రితం స్నేహితుతో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇద్దరు అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు అదే కాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు. కావ్యకు ఒక అక్క కూడా ఉంది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లి ఇంటికి రావడంతో తల్లి కొల్ల అరుణ కావ్యను కూడా ఇంటికి పిలిచింది. ఆ రోజు మధ్యాహ్నం కావ్య తల్లి ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి స్నేహితు పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురైంది. తర్వాత రోజు మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చి మెట్లెక్కుతుండగా అక్కడికొచ్చిన స్నేహిత్ అత్తతో గొడవపడి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి పడిపోయిందని స్నేహిత్ కావ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. తొలుత అరుణను సమీపంలోని మెడిస్టర్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్బీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కావ్య సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిజం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలలో స్నేహిత్ బైక్ పై వెళ్తూ అరుణతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్ తో తలకు దాడి చేయడంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి ఆమె రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనం చూస్తున్నాం అత్తతో గొడవ పడి తన్ని అతి కిరాతకంగా హత్య చేశాడనే చెప్పుకోవచ్చు. తనపై దాడి చేసి ఏ విధంగా అంతమొందించాడో అల్లుడు స్నేహిత్ మనం చూస్తున్నాం. పోలీసులు కేసు నమోదు చేశారా? మరి దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చెంగిచెర్లలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చాలాసేపటి వరకు పోలీసులు అనేక వైపుల నుంచి ఈ కేసు దర్యాప్తు చేసిన తర్వాత కూతురు కావ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వారికి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది సాధారణ మరణం కాదు, తను మెట్ల మీదకి వెళ్ళి కింద పడిపోయి చనిపోలేదు, ఇది ఖచ్చితంగా అనుకొని చేసినటువంటి ప్రీ ప్లాన్ మర్డర్ లాగా కనబడుతుంది అంటూ కూడా కూతురు కావ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడంతో అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో అత్తని అల్లుడు బైక్ పై తీసుకెళ్తూ ఉండగా ఒక ప్రాంతానికి వెళ్లిన తర్వాత తన చేతిలో ఉన్నటువంటి హెల్మెట్ ని వెనుక భాగంలో అత్తపై దాడి చేయడము, అత్త అన్కంట్రోల్ అయ్యి ఆ వాహనం పై నుంచి కిందికి పడిపోతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభించడంతో ఆ ఫుటేజ్ ఆధారంగా అల్లుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించినట్టుగా పోలీసులు ఇప్పటికే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందినటువంటి కావ్య 19 years కి చెందినటువంటి అమ్మాయి సంవత్సరం క్రితం స్నేహిత్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుని అనంతరం వీళ్ళు ఇద్దరి మధ్యలో అనేక గొడవలు తలెత్తాయి. ఈ గొడవలతో ఇరు కుటుంబాలు కూడా సతమతం అవుతా ఉన్నాయంటూ కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదే ఆర్టీసీ కాలనీలో ఇటు కావ్య ఒక పక్క తన భర్త స్నేహిత్ తో కాపురం పెట్టగా కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో ఒక చోట ఇంటిలో నివాసం ఉంటున్నారన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లి ముగ్గురు కూడా ఇంటికి రావడము, కావ్యను కూడా ఇంటికి పిలిపించి మధ్యాహ్నం కావ్య ఇంటికి వెళ్లడంతో అప్పటి నుంచి కూడా బలవంతంగా ఈ స్నేహితు వారి అల్లుడు పలుమార్లు అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తన పైన అసభ్యంగా మాట్లాడినట్టు తెలవడము, దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురవడము. ఏప్రిల్ 29న మధ్యాహ్నం అరుణ బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుండగా అక్కడికి వచ్చినటువంటి తన అల్లుడు స్నేహితు అత్తతో గొడవపడి బలవంతంగా బైక్ పై తీసుకెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది. దాన్ని పూర్తిగా వెరిఫై చేశారు. కొద్దిసేపటి తర్వాత
అరుణ బైక్ పై వెళ్తుండగా ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి కింద పడిపోయినట్టు కూడా అల్లుడు స్నేహితు కావ్యకు ఫోన్ ద్వారా సమాచారం చేయడము, ముందుగా ఇలాంటి అనుమానం లేకుండా మెడిస్టార్ ఆసుపత్రికి తరలించడము, అనంతరం మెరుగైనటువంటి వైద్యం కోసం బోడుప్పల్ ఆర్ఎంబి ఆసుపత్రికి తరలించి ఆ చికిత్స కొనసాగుతున్నటువంటి క్రమంలో తను చనిపోయినట్టుగా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఘటన పైన తన కూతురికి తన భర్త పైన అనుమానం వ్యక్తమైంది. అప్పటికే 2 రోజుల నుంచి గొడవ పడుతూ ఉన్నారు. అనేక సార్లు తన తల్లికి ఫోన్ చేసి ఆ ఆవేదనకు ఆవేశనకు లోనైతా ఉన్నాడు అనే కొన్ని సిమ్టమ్స్ అప్పటికే తనకు అర్థమైంది. కాబట్టి దీనిపైన లోతుగా దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా కావ్యనే తన తల్లిని తీసుకెళ్లినటువంటి ప్రాంతంలో అన్ని ఏరియాల్లో సీసీటీవీ ఫుటేజ్, తన ఇంట్లో ఉన్నటువంటి ఫుటేజ్ పరిశీలించినప్పుడు అల్లుడు మెట్ల సమీపంలో తన తల్లితో గొడవ పడడము, బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని వెళ్తుండగా ఒక కాలనీకి వచ్చినటువంటి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి హెల్మెట్ ని తీసుకొని వెనక భాగం నుంచి నెత్తిపై దాడి చేయడంతో తను కంట్రోల్ అవ్వలేక బైక్ పై నుంచి కింద పడి చడిపోయిందనే ఒక సీసీటీవీ ఫుటేజ్ కావ్యకు లభించింది. ఆ ఫుటేజ్ అంతా కూడా తీసుకెళ్లి పోలీసులకు చూపించడంతో పోలీసులు ఇమీడియట్ గా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధాలు, ఇద్దరికి సరైనటువంటి మరి నిందితుడి వాతావరణం. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే ఇది వీళ్ళిద్దరికి గొడవ ఎప్పటి నుంచైనా ఉందా, పాత కక్షల నేపథ్యంలో ఏమైనా చేశారనుకోవచ్చా, లేదంటే తన కూతురుతో గొడవ జరిగిన నేపథ్యంలోనే క్షణికావేశంలో ఇటువంటి ఘటనకు పాల్పడ్డాడట? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, నిందితుడి పేరెంట్స్? 2 వైపుల నుంచి పోలీసులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. కావ్యకు ఈ స్నేహితుకి ఎప్పుడు వివాహం జరిగింది, ఎప్పుడు వీళ్ళు వేరే కాపురాన్ని పెట్టారు, ఎన్ని రోజుల నుంచి గొడవ జరుగుతాయన్నాయి, ఇరు కుటుంబాలకు ఈ గొడవ జరిగేటువంటి అంశం ముందే తెలుసా తెలీదా అనే దానిపై కూడా 2 కుటుంబాల నుంచి కూడా స్టేట్మెంట్స్ ఇప్పటికే మేడిపల్లి పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇటు కావ్య తల్లి మాత్రం చాలా రోజులుగా సతమతం అవుతా ఉంది. అల్లుడి ప్రవర్తన, అల్లుడు చేసేటువంటి ఇంట్లో సిచ్యువేషన్ ప్రతిదీ కూడా కావ్య ఎప్పటికప్పుడు తన తల్లికి చెప్పుకుంటూ రావడము, తల్లి ఈ విషయాన్ని ఎలాగైనా రాజీ కుదిరించాలి, ఇద్దరు సాక్షిగా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఒకరోజు ఏప్రిల్ 29న ఇంటికి వచ్చినటువంటి అల్లుడితో గొడవ పడుతూ మెట్ల సమీపంలో ఇద్దరు పరస్పరంగా వాగ్వాదం చేసుకుంటున్నటువంటి ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది. ఆ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీయడము, ఆ అల్లుడు బైక్ పైన బలవంతంగా అత్తని తీసుకెళ్తూ ఉండగా ఒక కాలనీ సమీపంలో దొరికినటువంటి ఫుటేజ్ తో అస్సలు డ్రామా వెలుగులోకి వచ్చింది. ఫిడ్స్ వచ్చి అత్త చనిపోలేదు, అత్తని హెల్మెట్ తో కొట్టడంతో కంట్రోల్ అవ్వలేక బైక్ మీదకి వెళ్ళి పడి చనిపోయింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో దీంట్లో ఇంకేదైనా అబ్బాయి తరఫున కుటుంబ సభ్యుల ఒక పాత్ర ఉందా, వీళ్ళకు గొడవ జరుగుతున్నటువంటి అంశం ఐడియా ఉందా లేదా అంటూ కూడా ఆ వివరాలని కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.